మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వర్మ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ నేను మిమ్మల్ని చేసేది సుమన్ టీవీలో. థ్యాంక్ యూ వెరీ మచ్, సిగ్నిఫికెంట్ ఫర్ మీ. సో మీకు అందరికీ ఉన్నంత గూస్ బంప్స్, ఒక ఎక్సైట్మెంట్ అవన్నీ ఉన్నాయా ఇప్పుడు చూస్తే? యాక్చువల్గా ఉన్నాయా? ఓకే, నైస్. బికాస్ ఐ థింక్ ఇప్పుడు చూసినప్పుడు ఐ రియలైజ్ సమ్ థింగ్స్ అబౌట్ ఇట్ విచ్ ఐ డిడ్ నాట్ రియలైజ్ ఫర్ 35 years. అంటే ఏ పర్స్పెక్టివ్ నుంచి మీరు అప్పుడు ఎలా అంటే అప్పుడు మోస్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ శివ. శివాస్ క్యారెక్టర్లో ఉన్న యూనిక్నెస్ ఏంటి అనేది ఫస్ట్ టైం కాన్షియస్గా రియలైజ్ అయ్యాను. అప్పుడు సబ్ కాన్షియస్గా ఐ మైట్ హావ్ డన్ ఇట్. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్స్ అన్నిట్లో గుడ్ అండ్ బ్యాడ్ మధ్య లైన్స్ కొంచెం క్లియర్గా తెలిసేవి. శివ అంటే మంచి అతను, కరెక్ట్, అండ్ అలాగే జేడి అంటే ఒక చెడ్డబ్బాయి, బ్యాడ్ బాయ్. ఆ తర్వాత లైన్స్ అన్ని బ్లర్ అయిపోయాయి. అది మీలో వచ్చిన మార్పా, లేక అప్పట్లో మీరు మంచివారు, తర్వాత మీకే లైన్స్ బ్లర్ అయిపోయాయి? ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ కమ్ యాజ్ చేంజ్ ఇన్ మీ బికాస్ యాజ్ యూ కీప్ గ్రోయింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ చేంజెస్. సో గుడ్ బ్యాడ్ అనే ఆస్పెక్ట్ అనేది నేను ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఫాల్స్. బట్ సినిమాలో ఫాల్సిటీ ఉండకూడదని ఏం లేదు, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ సర్కార్, ఇట్స్ అగైన్ లైక్ శివ. గుడ్ బ్యాడ్, అదే కరెక్ట్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో ఆబ్వియస్లీ యూ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్ ఇన్ మెనీ వేస్. శివ క్యారెక్టర్లో రామ్ గోపాల్ వర్మ గారి పర్సనాలిటీ ఎంతవరకు వచ్చింది? మీరు మీ ఫేవరెట్ క్యారెక్టర్ హవర్డ్ రాక్ క్యారెక్టర్ని ఎంతవరకు ఇందులోకి తీసుకొచ్చారు అని అంటే? దెర్ ఈస్ నో డౌట్ దట్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఐన్ ర్యాండ్స్ ఫౌంటైన్ హెడ్లో హవర్డ్ రాక్ క్యారెక్టర్ డెఫినెట్గా శివాలో ఉంది. Along with that, there is some aspects of Bruce Lee, some aspects of everything. But ఇప్పుడు నేనేం రియలైజ్ అయినంటే హావర్డ్ రాక్ అనే క్యారెక్టరు అది ఫ్యాంటసీ ఆస్పెక్ట్లో నవెల్లో సర్వే అవుతుంది, కానీ రియల్ లైఫ్లో ఇట్ క్యాన్ నెవర్ బి దేర్. అంటే నేను హావర్డ్ రాక్ లాగా ఫీల్ అయిపోయి నేను వచ్చి క్యారెక్టర్ని క్రియేట్ చేసి నేను చేసిన మాత్రం పీటర్ కీటింగ్ లాగా చేశాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్లో హావర్డ్ రాక్ని లోపల దాచి పెట్టుకుని పీటర్ కీటింగ్ లాగా యాక్ట్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును, సో చాలా మంది నన్ను ఏమనుకుంటారు, టాలెంట్ చూసి ఇచ్చేసారు అనుకుంటారు. టాలెంట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్, డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఇస్ రిక్వైర్డ్. టాలెంట్ ఒకటే సరిపోదు, యూనో. అండ్ అంటే ఇప్పుడు టాలెంట్ అనేది ఇన్హెరెంట్గా ఉంది అనుకుందాం, కానీ మీరు వేరే విధంగా పీటర్ కీటింగ్ ఆస్పెక్ట్లు చేసి ఏమేమి చేస్తే అది పుష్ అవుతుంది అనేది పాయింట్ అక్కడ. అబ్సల్యూట్లీ. సో అంత ఒక ఐడియల్స్ ఉండే కుర్రవాడు, కొంచెం చెడు జరుగుతుంటే కోపం వచ్చే కుర్రవాడు సర్వైవ్ అవుతాడా మీ ఫిలాసఫీ ప్రకారమే? నో. తెలివితేటలు ఉండే కుర్రవాడు అంటే అదే అండి, తెలివితేటలు అనేది ఇప్పుడు కోపం నటించడానికి నిజంగా కోపం రావడానికి తేడా ఉంటుంది. నటించింది ఎఫెక్ట్ కోసం అవ్వచ్చు, మీరేదో పని చేసుకోవడానికి. దానికి ఎనీ ఎమోషన్ విచ్ ఈస్ పుట్ జెన్యున్లీ అవుట్ సైడ్ వోంట్ వర్క్ ఇన్ ద ప్రాక్టికల్ వరల్డ్. ఎందుకంటే అవతల వాళ్ళు మనం అనుకున్నంత ఫీల్ అవుతాడు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకు తెలియదు. అప్పుడు కోపం ఎప్పుడు వస్తుంది మీకు? నేనే రైట్ అనుకున్నప్పుడు వస్తుంది. నేనే రైట్ అని ఎట్లా అనుకుంటారు అసలు? ఎందుకంటే అవతల పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తెలియకపోతే నేనే రైట్ అని ఎట్లా అనుకుంటారు? బట్ శివ నేనే రైట్ అనుకున్నాడు కదా సినిమా. కరెక్ట్, అనుకున్నాడు. అది అప్పట్లో రీజన్ ఐ థింక్ ఇట్స్ అన్ ఐడియలిస్టిక్ క్యారెక్టర్. అవును, చాలా చాలా ఐడియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎప్పుడు ఉండవు. ఐ మీన్ రియల్ వరల్డ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. దేర్ ఇస్ అ వెరీ డెలిబరేట్. ఇప్పుడు శివ సినిమా సీన్స్ వేసుకుని చూసిన సినిమా చూసినా చాలా డెలిబరేట్గా అనిపిస్తుంది. ఒక్కొక్క షాట్ మీరు తీసిన విధానం, లైటింగ్, ఇక్కడ కట్ చేస్తే అక్కడ అని చెప్పి. ఆ తర్వాత మీకు ఈజీ అయిపోయిందా? మీరు మాకు అలవాటు అయిపోయారా? ఆ డెలిబరేట్నెస్ మళ్ళీ తర్వాత కూడా క్యారీ అయిందంటారా మీ సినిమాలో మీరే చూసుకుంటే? ఐ థింక్ దట్ ఈస్ మై సెన్సిబిలిటీ. హౌ ఈచ్ పర్సన్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ హీ వాంట్స్ టు హియర్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ హీ లుక్స్ అప్ టు ఆర్ హీ లైక్స్, హీ గెట్స్ ఎంటర్టైన్. ఎవ్రీథింగ్ ఒక పర్టిక్యులర్ మనిషి సెన్సిబిలిటీ నుంచి ఉండదు కాబట్టి అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది ఆ స్టైల్. సో శివ క్యారెక్టర్ హవర్డ్ రాక్తో పాటు రామ్ గోపాల్ వర్మ గారిలో కూడా ఈ క్యారెక్టర్స్ ఉన్నాయని అనుకుంటే, మీరు ఆ రోజున అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి మీరు మీ ప్యాషన్ బయట పెట్టారా కన్విన్స్ చేయడానికి? మీ కథ బయట పెట్టారా? బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఒకటి ఫండమెంటల్గా మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడటానికి అవతలుడికి ఎలా చెప్తే అతను ఇంప్రెస్ అవుతాడు అనే దానికి డిఫరెన్స్ ఉంటుంది.
ఎక్స్ప్రెషన్కి కమ్యూనికేషన్కి ఉన్న తేడా. ఎక్స్ప్రెషన్ అనేది మీదే, అది హోవర్డ్ రావు. కమ్యూనికేషన్ అనేది మీ మెయిన్ టార్గెట్ అవతల వాళ్ళకి ఎలా వినిపిస్తుంది, ఎలా అర్థమవుతుంది, అర్థం అవటం వలన నాకు వచ్చి ఉపయోగం ఏంటి అని ఒక గేమ్ ప్లాన్ చేసి మాట్లాడటానికి, జస్ట్ లైక్ దట్ మీరు తోచింది మాట్లాడటానికి ఉన్న తేడా. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ 3 గంటలు వెయిట్ చేశానండి బయట, చూడకుండా వెళ్ళిపోయాడు అని చెప్తారు. లేకపోతే వాళ్ళు పడ్డ అవమానాలు అని చెప్తారు. ఇది కొంచెం కింద నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ నా ఉద్దేశంలో హైలీ ఎగోయిస్టిక్ పీపుల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎందుకు ఇవ్వాలి, వై దిస్ షుడ్ సంబడి గివ్ యూ ఇంపార్టెన్స్. నువ్వు ఇప్పుడు సక్సెస్ అయ్యావు, ఆ టైంలో అతనికి ఉన్న పర్స్పెక్టివ్ అట్లా తెలుస్తుంది అది. అవును, అంతే కదా. ఇవాళ చాలా మంది నిలబడి ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి సురేంద్ర కోసం 3 గంటలు వెయిట్ చేశాను. ఆయన బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోయారు. నేను ఒక్క సెకండ్ కూడా అరే ఇప్పుడు నేను కారు ఎక్కి వెళ్ళిపోయారు అని నేను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొహం పెట్టట్లేదు కదా. అప్పుడు నేను ఏమనుకున్నాను, ఆయనకి 10 పనులు ఉన్నాయి, 10 మందితో కలుస్తున్నారు ఏదేదో పనుల మీద. వై షుడ్ ఈ గివ్ ఇంపార్టెన్స్? అప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చేయించుకోవటం అనేది నా రెస్పాన్సిబిలిటీ, కానీ నాకు ఇవ్వటం ఆయన రెస్పాన్సిబిలిటీ కాదు. అప్పుడు నేను ఏం చేసేవాడిని, ఐ యూస్ టు స్టార్ట్ బిఫ్రెండింగ్. సురేంద్ర దగ్గర పనిచేసి ఒక క్యాషియర్ ఉంటాడు, ప్రసాద్ ఎవడో, ఇంకోటి ఎవడో ఉంటాడు అబ్బాయి. వీళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుని ఐ స్టార్టెడ్ లుకింగ్, ట్రైంగ్ టు ప్రొఫైల్ సురేంద్రస్ క్యారెక్టర్. ఆయనకి ఎలాంటి మాటలు నచ్చుతాయి, ఆయన టేస్ట్ ఏంటి, ఎవరితో ఎక్కువ దగ్గరగా ఉంటారు, ఇవన్నీ స్టడీ చేసి ఐ మేడ్ వన్ ప్రొఫైల్. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ అది అప్లై చేసాం ఆయనకి దగ్గర అవటానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి 3 Years కంపెనీ అని ఒక టీవీ సిరీస్ ఉండేది, ఆయనకి చాలా ఇష్టమైన సిరీస్. నేను చూడలేదు అది ఎప్పుడు. అప్పుడు అది వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని నెక్స్ట్ టైం నాకు మాటకు అవకాశం వచ్చినప్పుడు, మీరు 3 Years కంపెనీ చూసారా అన్న. కుట్రా అనగానే యూ లైక్ ఇట్ అన్న, అఫ్ కోర్స్ ఐ లవ్ ఇట్ అని అన్నీ చెప్పి, అదేమంటారు, అది లౌక్యం అంటారా ఏమంటారా నాకు తెలియదు. కుట్ర అంటారు. కుట్ర, థ్యాంక్ యూ. యాక్చువల్ కుట్రే. మీరు మంచివారు. శివ సినిమా అంతా నేను కుట్రల పని చేశాను, అది దాని పాయింట్ అది కాదు. సో దెన్ దాని తర్వాత సడన్గా మీకు అంటే మీ టేస్ట్ కలిసినప్పుడు హ్యూమన్ సైకాలజీలో ఇమ్మీడియట్గా ఒక కనెక్షన్ వచ్చేస్తుంది. అవును, మీకు ఇష్టమైన నా మ్యూజిక్, నాకు ఇష్టమైన ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కామన్ గ్రౌండ్లో. యా. సో దాని తర్వాత ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు 3 Years కంపెనీ లాంటి సిరీస్ నచ్చితే వేరే ఏమి నచ్చుతాయి అలాంటి సిమిలర్ టేస్ట్, అది ఫిల్మ్స్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు. అలాగే నేను వీడియో లైబ్రరీ ఉంది నాకు. అప్పుడు వీడియో లైబ్రరీ, అప్పుడు నేను సురేంద్రని వీడియో లైబ్రరీకి ఇన్వైట్ చేసి అక్కడ దానికి సంబంధించిన లాంటి వేరే షో ఇలాంటి ఆర్ట్ గురించి చెప్తా. ఒక పర్టికులర్ టైంలో ఆయన కామన్ ఇంట్రెస్ట్, ఆ టైంలో ఆయన నేను తప్పి ఎవరు దొరుకుంటారు ఆయనకి ఇష్టమైన సినిమాలు టైప్. దాంతో నేను పరిచయం పెంచుకున్నాను. అండ్ ఇప్పుడు ప్యారలల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు నాకు వెంకట్తో మాట్లాడటానికి వచ్చినప్పుడు, అప్పుడు వెంకట్ ఎలాంటి మనిషి, ఎంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతాడు, ఇవన్నీ నేను సురేంద్ర దగ్గర కూపిలాగా మాట్లాడతా. సో వెంకట్ పర్సనాలిటీకి కేటర్ చేస్తా, వెంకట్తో మాట్లాడాను. యూనో, సో దట్ ఈస్ అ మినిమం ఎఫర్ట్ యూ షుడ్ పుట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్. మీరు మాట్లాడితే ఒకరితోటి వాళ్ళు ఇంప్రెస్ అవ్వకపోతే మీరు ఎందుకు మాట్లాడాలి? అంతే కదా. మీకు ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ అన్న నెరవేరాలా, ఏదో ఒకటి అవ్వాలి దాంట్లో. యా. సో ఇది అయిన తర్వాత ఇండివిజువల్గా ఇప్పుడు నాగార్జున ఫస్ట్ టైం నేను ఎక్కువ మాట్లాడింది కలెక్టర్ గారు అబ్బాయి కోడైకెనాల్లో షూటింగ్. సాంగ్ షూట్ చేయలేదు. సాంగ్ షూట్ చేయడానికి నేను అవసరం లేదు, ఎందుకంటే అసిస్టెంట్. మేము ఇప్పుడు అంటే ఏదో ఎక్కడక్కడ తిరిగి నేను పని కూడా చేసేవాడు కాదు. కానీ నేనేమనుకున్నానంటే నాగార్జున ఎక్కడైతే చాలా బిజీగా ఉంటాడు, హైదరాబాద్, తన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు, ఇదంతా. కోడైకెనాల్లో అయితే ఒక్కడే ఉంటాడు, ఈవినింగ్స్ అంతా నాకు దొరుకుతాడు. ఇది కుట్రే. అప్పుడు నేను ఎలాగో చేసి సురేంద్రని చేసారు, నేను కూడా వస్తాను, అక్కడైతే స్టోరీ రాస్తాను, ఇది అది అని చెప్పి కోడైకెనాల్ షూటింగ్ తీసుకెళ్ళారు. అక్కడ నాగార్జునకి నేను తప్పితే వేరే కంపెనీ దొరకలేదు. ఆటోమేటిక్గా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ హీ గోట్ ఇంప్రెస్ విత్ నా గాడ్ ఫాదర్ మీద ఉన్న నాలెడ్జ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అదవచ్చు, ఇదవచ్చు, ఇవన్నీ చేసి. సో ఆ స్కెడ్యూల్ అయ్యే టైంకి వి బికేమ్ క్లోజ్.
సో అప్పుడు ఏంటి, సురేంద్రన్ ఎక్కడి నుంచి, వెంకట్ని అక్కడి నుంచి, నాగార్జున అక్కడి నుంచి. అందరినీ మేనేజ్ చేశారు. యా, అంటే ఐ మేనేజ్ టు ఇంప్రెస్. అదే కదా. కానీ ఇంప్రెస్ చేయడానికి నా దగ్గర విషయం ఉండాలి కదా, ఊరికే ఇంప్రెస్ అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు యాక్సెస్ వరకే కదా, తర్వాత నేను ఏం మాట్లాడుతున్నా అన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగినప్పుడే కదా ఇంప్రెషన్ ఉండేది. అంతే కదా. కానీ యాక్సెస్ రావడానికి యూ నీడ్ టు హ్యావ్ దిస్. అది ఐ థింక్ మీ ప్యాషన్, మీ ఎలాగైనా తప్పకుండా చేయాలనే మీ తపన ఏదైతే అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఎఫర్ట్ యూ కెన్ పుట్ కదా. అవును, అంతే కదా.